బిగ్ బాస్ ఆ నాగమణి కంటే ఏడుపుని భరించలేకపోతున్నాం. వాడిని హౌస్ నుంచి పంపించాడే ఆ బాబు అని అతన్ని హేట్ చేసే వాళ్ళతో పాటు బిగ్ బాస్ రివ్యూర్స్ కూడా అతనిపై మూకుమడి దాడి చేస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఆటలో ఉండే మజా ఏంటంటే ఈ ఒక్కడిని చేసి ఎప్పుడైతే టార్గెట్ చేస్తుంటారో అప్పుడే నీకు మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు ఆడియన్స్. తొలివారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది అట్టుంటది. మరి బిగ్ బాస్ ఆట అంటే ఇక్కడ ఆడాల్సింది ఆటగాళ్ళే అయినా గెలిపించాల్సింది జనం. వాళ్ళకి సింపతి డ్రామాలు ఆడారా లేదంటే గ్రూప్ గేమ్లు ఆడారా ఇవన్నీ కాదు ముఖ్యం. ఫ్యామిలీ ఎమోషన్స్ వాటికి కనెక్ట్ అయ్యారంటే జీరోని హీరోని చేస్తారు, అలాగే హీరోని జీరోని కూడా చేసేస్తారు. బిగ్ బాస్ సీజన్ 8 తొలివారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే విగ్గు పీక్కున్నాడంటూ చుట్టూ పీక్కున్నాడంటూ ట్రోలింగ్ వాళ్ళకి మబ్బులిడిపోతాయి. నాగమణి కంట ఏడ్చాడు, విగ్గు పీక్కున్నాడంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి, హేళన చేస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం ఇస్తున్నారు బిగ్ బాస్ ఓటర్లు. తోపులు తురుములని చెప్పిన పీకుడు వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి మరి నాగమణి కట్టకు చేకూరుతున్నారు జనాలు. నిజానికి అతను సింపతి గేమ్ ఆడొచ్చు, పదే పదే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం వల్ల అలా అనిపించవచ్చు. కానీ నిన్నటి ఎపిసోడ్లోని నాగమణి కంట కన్నీళ్లు చూసిన వాళ్ళకి అయితే అతని బాధ ఫేక్ అని అనిపించడం లేదని అనడానికి ఓటింగ్ ట్రెండే పెద్ద ఉదాహరణ. తొలివారం నామినేషన్స్లో హౌస్లో ఉన్న వాళ్ళంతా మూకుముడిగా టార్గెట్ చేయడంతో నాగమణి కంటకి 5 నామినేషన్స్ పడ్డాయి. ఆ తర్వాత బేబక్కని 4 నామినేట్ చేశారు. ఓవరాల్గా చూస్తే మొత్తం తొలివారం నామినేషన్స్లో మొత్తం 6 ఉన్నారు. అందులో మొదటగా నాగమణి కంట, 2 బేబక్క, 3 పృథ్వీ, 4 సోనియా ఆకుల, 5 శేఖర్ భాష, 6 విష్ణుప్రియ. ఈ 6 నామినేషన్స్లో ఉన్నారు. అయితే శేఖర్ భాష, విష్ణుప్రియలు స్ట్రాంగ్ కాబట్టి తొలి రోజు ఓటింగ్లో ఎక్కువ ఓట్లు పడతాయని ఉద్దేశంతో వాళ్ళని కావాలని నామినేషన్స్లో పెట్టొచ్చు. ప్రతి సీజన్లో కూడా తొలివారం నామినేషన్స్లో హౌస్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నామినేషన్స్లో పెడుతుంటారు. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్స్లో నాగమణి కంట విగ్ ఎపిసోడ్తో ఓటింగ్ స్వరూపమే మారిపోయింది. తోపులు తురుములు అనుకున్న వాళ్ళు చతికిల పడ్డారు. నాగమణి కంట కన్నీళ్లు చాలా మందిని కదిలించడంతో అవి ఓట్లుగా మారుతున్నాయి. సీన్ కట్ చేస్తే వీడిని పంపేయండ్రా బాబు అని అంటున్న వాళ్ళు కళ్ళు తెరిచేలా ఓటింగ్లో దుమ్ము దులుపుతున్నాడు నాగమణి కంట. తొలివారం ఓటింగ్ లైన్స్ గురువారం రాత్రి నుంచి ప్రారంభం కాగా ఫస్ట్ డే ఓటింగ్లో అనూహ్యంగా రేస్లోకి వచ్చేశాడు నాగమణి కంట. ఓటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నాగమణి కంట టాప్లోకి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం టైంకి కాస్త ఫ్లో తగ్గి మళ్ళీ విష్ణుప్రియ పుంజుకుంది. నాగమణి కంట వర్సెస్ విష్ణుప్రియ మధ్య టాప్ ఫైట్ అయితే జరుగుతుంది. యాక్టర్ విష్ణుప్రియ 29% ఓటింగ్తో టాప్లో ఉంటే నాగమణి కంట 26% ఓట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. ఇక పృథ్వీరాజ్ 12% ఓట్లతో 3వ స్థానంలో ఉండటం విశేషం. 12% ఓట్లతో సోనియా 4వ స్థానంలో ఉంటే 10% ఓట్లతో శేఖర్ భాష తుస్సు అనిపిస్తున్నాడు. ఇక 9% ఓట్లతో బేబక్క చివరి స్థానంలో ఉంది. అయితే శేఖర్ భాషకి బేబక్కకి కేవలం 1% మాత్రమే తేడా ఉండటంతో ప్రస్తుతానికి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. అయితే ఇద్దరులో బేబక్క ఎలిమినేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ ఎత్తేయడం అనేది బిగ్ బాస్కి సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఒక్కొక్కసారి పాటిస్తారు, ఒక్కోసారి పాటించరు. వాళ్ళకి అవసరం లేదనుకుంటే పంపించేస్తారు. అవసరం అనుకున్న వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయిపోతుంటే మాత్రం ఎలిమినేషన్ ఎత్తేస్తాడు బిగ్ బాస్. ఓట్లేసిన ప్రేక్షకులను తడిగుడ్డ పరుస్తుండటం బిగ్ బాస్కి అలవాటే కాబట్టి తొలి వారంలో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా కీలకమే. ఉంటే మాత్రం బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఎలాగో ఓట్ బ్యాంక్ ఉంది. మణికంఠ అనూహ్యంగా రేసులోకి వచ్చేశాడు. సోనియాకి తెలంగాణ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఏ లెక్కన చూసినా బేబక్కకే ప్రమాదంలో ఉన్నట్టు సమాచారం. సో చూశారు కదా గైస్, కంటెస్టెంట్స్ ఎవరైతే 6 ఉన్నారో దీంట్లో ఎవరిని మీరు సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి అనుకుంటున్నారో మీ యొక్క కామెంట్ని కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ఫర్ ఆల్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్ అనమాట. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. Till then, okay then, see you. Bye bye.